రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి, మా ఇంటి దైవం అని. రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. అంటే ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అణిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ నాకు, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని. అంటే నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే, రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు అంత వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి, ఇంకా నేను పడుకునేవాడిని, తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది. ఇష్టంతో కదా, తప్పక లేదు తిడతారు ఇంట్లో. అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభా సమర్థత ఉందని ఎప్పుడూ తెలియదు ఎవరికి కూడా. ఇంత శక్తి సమర్థత ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు. ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, సినిమాలో తప్ప. ఇంక సినిమాలో మాకు వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే. అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు, కానీ అంత అద్భుతమైన డాన్సర్.